హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ డే 3 ఇన్ తిరుమల అనమాట. ఈరోజు మేము వచ్చేసి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, జపాలి, ఇలా ఆకాశగంగా, ఇలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఇవాళ మేము రూమ్ కూడా వెకేట్ చేయాలి. ఆ, ఈరోజు మాకు ఈవినింగ్ ట్రైన్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ ప్లేసెస్ చూసుకొని కిందికి వెళ్ళిపోయి తిరుపతికి, అక్కడ నుంచి ట్రైన్ బోర్డ్ చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. ఓన్లీ లాస్ట్ డే ఇన్ తిరుమల. అండ్ ఆల్సో నేనంతా మా వాళ్ళని బయట పెట్టేసి ఇంట్రో ఇస్తున్నాను, కొంచెం నీట్గా కామ్గా ఉంటుందని చెప్పేసి. ఇఫ్ యూ వాంట్, లాస్ట్ డే కొంచెం మెస్సీగా ఉంది, బట్ ఒక క్విక్ రూమ్ టూర్ ఇస్తాను. లైక్ మేము తీసుకుంది అయితే 1K రూమ్ అనమాట. ఆల్రెడీ ముందే ప్రీ బుక్ చేసుకున్నాము 2 months ముందు. సో మీరు కూడా చూడండి ఎలా ఉంటాయి 1K రూమ్స్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చాడు, 2 ఇట్లా డబుల్ కాట్ మంచం ఇచ్చిండు, 2 చైర్స్ ఇచ్చాడు, అండ్ 2 బెడ్షీట్స్ కూడా ఇచ్చాడు కప్పుకోవడానికి. ఇక్కడ ఏమైనా స్టోర్ అంటే లైక్ మీరు తెచ్చుకున్న లగేజ్ పెట్టుకోవడానికి, షూస్ పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా ఏమైనా డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు, ఈ 2 కూడా. ఒక హ్యాంగర్ ఉంది. అబ్బో ఎంత దరిద్రంగా చేస్తున్నాను ఆ రూమ్ టూర్. ఏరియా అంత ఇచ్చాడు. ఇక్కడ వాష్ ఏరియా, వాష్ బేసిన్, అండ్ రెడీ అవ్వడానికి మిర్రర్ కూడా ఇచ్చిండు. అండ్ ఇది రెస్ట్ రూమ్ ఏం చూపిస్తానులే. రెస్ట్ రూమ్లో ఇండియన్ ఉంది, వెస్టర్న్ ఉంది, స్నానం చేసుకోవడానికి ఉంది, మంచి పెద్దగా ఉందన్నమాట. వాష్రూమ్ కూడా బాగుంది. మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి విల్ గెట్ స్టార్టెడ్ అనమాట ఈ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడడానికి అనేసి. ఓకే గైస్, బాయ్. సో లెట్ మీ గివ్ యూ ఎ క్విక్ ఓటీడీ. ఇక్కడ పెట్టి చూపిస్తాను. డే 2 రోజు మేము ఏ ట్యాక్సీ డ్రైవర్తో అయితే ప్లేసెస్ విజిట్ చేసామో సేమ్ మళ్ళీ అతన్నే రమ్మని చెప్పాము డే 3కి కూడా. సో ఐఎమ్ వేరింగ్ ఒక కాటన్ కార్డ్ సెట్ అనమాట. ఇది నేను లోకల్ షాప్లో, ఆఫ్లైన్ షాప్లో తీసుకున్నాను. లింక్ ఇవ్వలేను, సారీ. లాస్ట్ డే కాబట్టి మేము ఇంకా రూమ్ కూడా వెకేట్ చేసాము. 1000 రూపీస్ రూమ్స్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఉన్నాయి చూడండి. మీరు ఫస్ట్ నార్మల్ గా 1 డేకి పే చేసి తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దాన్ని. ఫస్ట్ డేకి 1000, సెకండ్ డేకి 1000, ఇక థర్డ్ డే కూడా ఉండాలనుకుంటే 2300 పడుతుంది. సో ఇన్ని డేస్ గా నామం పెట్టుకునే అవకాశం ఇవాళ దొరికింది నాకు. మా హోటల్ దగ్గరే ఇలా టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మేమైతే 3 days ఇక్కడే తిన్నాము. ఇది వచ్చేసి మనకు సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడే ఉంటుంది అనమాట. ఓన్లీ బ్రేక్ఫాస్టే కాకుండా మీల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే ఇంకా ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ మనకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి తిరుమల కొండపైన ఉన్న టెంపుల్స్ విజిట్ చేయడానికి. మేమైతే ఫస్ట్ గా వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే ఫుల్ గా ఇలా స్టాల్స్ ఉంటాయి. మార్నింగ్ 10 o'clock అట్లా ఇక్కడికి రీచ్ అయిపోయినాము. చాలా రష్ ఉన్నారు. మేబీ మా లాగానే అందరు ఇక్కడికే ఫస్ట్ వచ్చారేమో. నాకు తెలిసి ఇక్కడ దర్శనం టికెట్ కూడా తీసుకోవాలి. 10 రూపీస్ అలా ఉంటుందేమో, 5 రూపీస్ 10 రూపీస్, కరెక్ట్ గా ఐడియా లేదు. టికెట్ తీసుకున్నాక మాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇదేదో టెంపుల్ అనుకున్నాం స్టార్టింగ్ లో చూసి. ఇంకా అక్కడికి ఏం వెళ్ళలేదు, కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్తున్నాం. తర్వాత బయటికి అంత వచ్చాక తెలిసింది మాకు కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాలని. క్యూ లైన్ లో కూడా చాలా రష్ ఉన్నారు ఇక్కడ. దర్శనం ఒక 30 minutes అలా పట్టింటుంది. మేము దర్శనం అయిపోయాక బయటికి అయితే వచ్చేసి ఇలా బయటికి రాగానే రైట్ సైడ్ లో మనకు ఒక ఋషిది కనిపిస్తుంది అనమాట, జీవ సమాధి ప్లేస్. గైస్ ఇక్కడ ఎంత బాగున్నాయో తెలుసా, క్యూట్ క్యూట్ గా అన్ని ఐటమ్స్ కొనాలనిపిస్తుంది, బట్ కొనలేం కదా. ఏదో కొంచెం లిటిల్ బిట్ షాపింగ్ చేసినాం. మిగతా ప్లేసెస్ కంటే ఇక్కడే మంచి. మీరు తమిళలో చూసింది ఇదే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేము జపాలికి వెళ్ళిపోయినాము. ఎంత పీస్ఫుల్ గా ఉందో ప్లేస్ అసలు. ఇక్కడ ఏంటంటే కొంచెం నడవాల్సి వస్తుంది, కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో మీరు కార్ లోనే లేకపోతే మీరు తెచ్చుకున్న వెహికల్ లోనే చెప్పులు వదిలేయడం బెటర్ అనుకుంటా. ఇట్లా సపరేట్ గా చెప్పులు వదలడానికి ఇక్కడైతే ఏం లేదు, పక్కకు వదిలేసి వెళ్ళిపోవడం. అలిపిరి కంటే ఇది చాలా డిఫరెంట్ ఉంది, ఎందుకంటే అసలు ఫుడ్ స్టాల్స్ ఏమి ఉండవు. ఇది ఒకటే మాకు కనిపించింది, ఇది ఇంకొకటి కనిపించింది, అంతే. ఏం లేవు అసలు ఇక్కడ దారిలో. పబ్లిక్ కూడా బానే ఉన్నారు, పర్లేదు. ఇన్నిసార్లు తిరుమలకి వచ్చినా మాకైతే ఇలా జపాలి అనే ఒక ప్లేస్ ఉంటుందని అయితే తెలియదు. లాస్ట్ ఒక 3-4 years నుంచి తెలిసింది, అది కూడా ఇన్స్టాగ్రామ్ వల్లనే తెలిసింది. నార్మల్ గా ఎప్పుడు వచ్చినా స్కెడ్యూల్ అవ్వదు మాకు అస్సలు. సో అందుకోసమే ఈ జపాలి కోసం అని చెప్పేసి మేము 1 day ఎక్స్ట్రా ఉంటున్నాం తిరుమలలో. మరీ అంత కష్టంగా ఏం ఉండదు, ఈజీగా నడవచ్చు కదా. ఫుల్ పీస్ఫుల్ గా ఉంది అడిగైతే.
మనందరికీ తెలుసు తిరుమల ఉన్నింది శేషాచలం ఫారెస్ట్ లో అనేసి. మనకి ఇప్పుడు తిరుమలలో ఎట్లా అంటే అన్ని స్టాల్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, సేమ్ ఒక టౌన్ లాగా ఉంటుంది. బట్ ఇక్కడికి వస్తే సేమ్ ఫారెస్ట్ లో నడిచిన ఫీలింగ్. నాకైతే పుష్ప మూవీయే గుర్తొచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసినాక మనకి ఇంకా జపాలి అయితే వచ్చేస్తుంది. చూడండి ఇదే జపాలి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కోనేరు. ఇక్కడ లోపల కూడా చాలా మంది పబ్లిక్ ఉన్నారు. రష్ చూడండి ఎంత మంది ఉన్నారు. నేనైతే ఎక్కువ ఉండరేమో అనుకున్నా. మనకి ఇక్కడ స్వామివారికి ఆకుమాల అని వేస్తారంట. సో ఇక్కడ ఇది సెల్ చేస్తున్నారు. ఇది తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాలి. నేను జపాలికి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇది. మీరు తిరుమలకి వస్తూ జపాలిని మిస్ అయ్యారంటే మీ ట్రిప్ ఇన్కంప్లీట్. డెఫినెట్ గా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు జపాలిని కూడా విజిట్ అవ్వండి. నేను ఒకవేళ ప్రొనౌన్సియేషన్ రాంగ్ గా ఇస్తే సారీ. జపాలి ఆర్ జాపాలి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నాకు కొంచెం కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. చూసారు కదా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా. అందరు ఇక్కడే ఆకుమాల పెడుతున్నారు అని చెప్పి ఇంకా మేము కూడా ఇక్కడ పెట్టేసినాం. ఇంకా ఈ ప్లేస్ హిస్టరీ గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిందే. హనుమంతుడు ఇక్కడ మెడిటేట్ చేశారని చెప్తారు చాలా మంది. నేను విన్న ఇంకో స్టోరీ ఏంటంటే సీతారాములు ఇక్కడ వాళ్ళ వనవాసం టైంలో స్టే చేశారని అంటారు. ఇంకా మేము దర్శనంకి వెళ్ళి అయితే వచ్చేసినాం. ఇక్కడ టైం అరౌండ్ 1 o'clock అవుతుంటే మాకు అప్పటికే ఇట్లా మంచిగా ప్రసాదం ఇచ్చారు. దద్దోజనం అంటారు కదా, నాకైతే చాలా ఇష్టం. ఈ ప్లేట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. కానీ మనం తిన్నాక వాష్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి మళ్ళీ. అండ్ ఈ ప్రసాదం ఎక్కడో వండుకొని తెచ్చింది కాదు. ఇక్కడ ఉండే పూజారులు ఇక్కడే వంట చేసి సర్వ్ చేస్తున్నారు. చెప్పాలి ఎట్లుందో చెప్పాలి. చెప్పాలి చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ కి ఎప్పుడు రాలేం కదా మనము. తిరుపతి ఎప్పుడు వచ్చిన విధంగా ఈ టెంపుల్ ఎప్పుడు సందర్శించుకోలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చాలా బాగుంది. అందరు రండి చూడండి. ఎవరి రికమెండేషన్ ఇక్కడ చెప్పండి. మా పాప శ్రీ కావ్య. నేను ఈ పిక్చర్ చూసి ఎంత నవ్వుకున్నానో చూడండి. కామెడీగా ఉంది కదా. ఇక్కడ ఇంకా కొంచెం షాపింగ్ చేసాము. మెయిన్ గా సింధూరం తీసుకున్నాము. తర్వాత ఇక్కడ అందరు ఇలా పెడుతున్నారని మా వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు చూడండి. ఎలా అయితే నడిచి వచ్చామో మళ్ళీ అలాగే నడిచి రిటర్న్ మళ్ళీ మా వెహికల్ దగ్గరకు వచ్చేసినాం. థర్డ్ స్టాప్ వచ్చేసి మేము ఆకాశ గంగా దగ్గరకు వచ్చినాము. ఇక్కడ రాగానే కోతులు ఉన్నాయి ఫుల్ గా. మనకి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఏంటంటే డౌన్ లోకి ఉంటుంది. స్టెప్స్ ఉంటాయి ఇక్కడ కూడా చాలానే. ఇక్కడ కూడా నడవాల్సి వస్తుంది. ఒక 500 meters అలా ఉంటాయి. స్టెప్స్ ఎక్కువ ఏమి ఉండవు. ఈజీగా దిగేటప్పుడు కానీ వచ్చేటప్పుడే ఎక్కాలి కాబట్టి కొంచెం కష్టం పెద్దవాళ్ళు ఉంటే. ఇక్కడ మనకు టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ తర్వాత కిందే ఇట్లా మనకు వాటర్ ఫాల్ లాగా కూడా ఉంటుంది. దాన్ని ఆకాశగంగా అంటారు. ఫారెస్ట్ చూడండి ఎంత థిక్ గా ఉందో. చుట్టుపక్కల కూడా ఫారెస్ట్ ఉంటుంది అంత. ఇక్కడ క్రౌడ్ ఇక్కడ కూడా ఏం తక్కువ లేరు, చాలానే ఉన్నారు. చాలా హెవీగా అయితే వాటర్ ఏం రావట్లేవు, బట్ నార్మల్ గానే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాను, ఎందుకంటే జారి పడే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఈ రాళ్ళు వాటర్ లో ఎక్కువసేపు ఉంటాయి కాబట్టి జారుతుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చూసుకొని నడవండి గైస్. చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఎక్సైట్ అవుతుంటారు. పేరెంట్స్ చూసుకోండి వాళ్ళని కొంచెం. టెంపుల్ వరకు వచ్చాక ఇలా కిందకు కూడా రావడానికి ఉంటుంది వాటర్ లోకి. మీరు ఇక్కడ రాకపోయినా టెంపుల్ దగ్గర ఒకటి ఉంటుంది, అది చూపిస్తాను చూడండి. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. మేము వెళ్ళింది తెలుసు కదా మీకు ఆల్రెడీ. మే పీక్ సమ్మర్ లో కూడా చాలా చల్లగా ఉన్నాయి అసలు వాటర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇలా కిందికి వెళ్ళలేకపోతే ఇక్కడ టెంపుల్ దగ్గర పైన ఇక్కడ చూడండి ఇలా మంచిగా అరేంజ్ చేశారు. అక్కడ ఉన్న వాటర్ ని కొంచెం ఇక్కడ డైవర్ట్ చేసి పెట్టారు. ఇక్కడైతే ఎక్కడి నుంచి వస్తే వాటర్ తెలియదు కానీ కంటిన్యూగా వస్తుంటాయి. చూడండి ఇలా వస్తుంటాయి సపరేట్ గా సైడ్ కి. అందరు ఇక్కడ ఇలా వాటర్ ని కొంచెం నెత్తిన చల్లుకుంటారు. మనకి ఇక్కడ షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అప్పటికే మాకు ఫుల్ గా ఆకలి ఇస్తుంది, మళ్ళీ పైగా వేడి. సో ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం మేము. ఫోర్త్ స్టాప్ వచ్చేసి పాప వినాశనం. ఇక్కడ సైడ్ కి ఇంకొక గేట్ ఉంటుంది. ఆ గేట్ లో నుంచి వెళ్తే షార్ట్ కట్ అవుతుంది మీకు. చూడండి అందరు ఇటు పక్క నుంచి ఇట్లా వెళ్తారు కదా, మేము మాత్రమే ఇటు నుంచి వెళ్తున్నాము. ఇది మా డ్రైవర్ అంకుల్ చెప్పాడు. ఇక్కడ నుంచి వెళ్తే కొంచెం త్వరగా వెళ్తామంట, అంటే కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది. ఈ షార్ట్ కట్ రోడ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీట్ అవుతుంది. ఇక్కడ కూడా చాలానే షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడికైతే మేము చెప్పులు అయితే వేసుకొని వచ్చాము అక్కడ వదులుదామని చెప్పేసి. ఇదే మా లాస్ట్ స్టాప్. మేమైతే 4 temples ప్యాకేజ్ మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే మాకు మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ కూడా ఉండే, టైం సరిపోదు. ఇది కాకుండా ఇంకా 6 places ప్యాకేజ్ కూడా ఉంటుంది, కానీ అందులో జపాలి ఇంక్లూడ్ లేదు అన్నారు. ఇవన్నీ ప్లేసెస్ ఎప్పుడు చూస్తాం, జపాలి చూడాలని చెప్పేసి మేము ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. మనమైతే పాప వినాశనం వచ్చేసాం. ఇక్కడ కూడా పెద్దగా ఏం నడిచేది ఉండదు, 200 meters నడవాలి. ఇంకా పక్కలే డ్యామ్ కూడా ఉంటుంది పాప వినాశనంది. ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇలా వచ్చే వాటర్ అంతా తిరుమల మెయిన్ టెంపుల్ లో నుంచే వస్తాయని చెప్పేసి భక్తులంతా నమ్ముతారనమాట. అండ్ ఇక్కడ ఇలా వాటర్ లో స్నానం చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని కూడా ఒక నమ్మకం. మేమైతే నార్మల్ గా ఇలా నీళ్లు చిలకరించుకున్నాము. ఇక్కడైతే రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే కూడా. ఇక్కడ కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మేము వీడియో తీసుకోవాలంటే కూడా చాలా కష్టంగా అనిపించింది. పక్కలంతా చూస్తే బాగోదు కాబట్టి ఇలా నా వరకే చూపిస్తున్నాను గాయస్. ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎడిటింగ్ కష్టమైంది వీళ్ళ వల్ల నాకు. ఊరికి ఫ్రేమ్ లోకి వచ్చేస్తున్నారు. ఇంకా
ఇంకా సరే అని నేనే పక్కకు వచ్చేసా. ఇంకా మేము టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోయినాం, దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. నేను నిజం చెప్తున్నా, మంకీస్ నా చుట్టుపక్కల ఉన్నాయంటే నా ఫోన్ నా బ్యాగ్ లో ఉంటుంది. అలాంటిది మీరు నా వీడియోస్ లో మంకీస్ ని చూస్తున్నారంటే ఈ మంకీస్ ఎంత ఫ్రెండ్లీయో మీకు అర్థమై ఉండాలి. చూడండి ఇక్కడ అందరు ఎంత క్లోజ్ గా వెళ్ళినా అవేం అనట్లేవు వీళ్ళందరినీ కూడా. పాపం అందరేమో అవి తింటాయి కదా అని కొబ్బరికాయలు ఇస్తే అవేమో అవి కొబ్బరికాయలే తినట్లేవు. పాపం బోర్ కొట్టినట్టునే అవే తిని చపాలీలో కూడా అంతే, కొబ్బరికాయలు ఇస్తే కొబ్బరికాయలు పడేస్తున్నాయి, అవి తినట్లేవు. ఇంకా మేము పాప వినాశనం నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసాము. ఇక్కడ మంచిగా తినడానికి కూడా ఉన్నాయి, ముందు ప్లేసెస్ కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి తినడానికి. మా వాళ్ళు ఇంకా షాపింగ్ చేస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ లేక ఇక్కడ వచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం. నాకైతే నా షాపింగ్ వరకే ఇంట్రెస్ట్ ఉంటుంది, వేరే వాళ్ళ షాపింగ్ కి నాకు అంత ఇంట్రెస్ట్ రాదనమాట. ఇక్కడ ఇవైతే ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయో, కొనాలనిపిస్తుంది నాకు ఇవి చూస్తుంటేనే. అన్ని చిన్న చిన్న క్యూట్ గా ఉన్నాయి, చిన్న చైర్స్ ఉన్నాయి, చిన్న బెందెలు ఉన్నాయి, మంచిగా మినియేచర్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ ట్రిప్స్ లో చిన్న పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో సేమ్ ఇలానే ఉంటుంది చూడండి. పాప మా పిల్లోడు ఎవడో గన్ తీసుకుపోయిండని వీడు ఏడుస్తున్నాడు. అందరు చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళం. మా సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని అయిపోయినాయి అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ థింగ్ అన్నా. ఏం తీసుకున్నావు? బాల్ తీసుకున్నావా? మా సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాం. తిరుమలకి 3 అవుతుంది. మా ట్రైన్ 6:30కి ఉంది. తిరుమలలో లంచ్ చేసి కింద తిరుపతికి వెళ్ళిపోతాం. చేంజ్ ఆఫ్ ప్లాన్స్. తిరుమలకి వెళ్తే మళ్ళీ లేట్ అవుద్ది కాబట్టి ఇక్కడే ఏంటి ఈ పాప వినాశనం దగ్గరనే వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్. హాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ టు పిన్ని ఛానల్ అని చెప్పరా. ఇక్కడే మీల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. యావరేజ్ గా ఉండే ఫుడ్ అయితే. ఏం రాసుకుంటున్నారు మీరు? ఏ క్లాస్? నువ్వు ఏ క్లాసు? నువ్వు ఏ క్లాసు? నువ్వు ఏడ మీ స్కూల్ ఏడ? తిరుపతిలో. ఏం ఏం రాసుకుంటారు? హాలిడేస్ కదా ఇప్పుడు. ఓకే రాసుకోండి, బాయ్. రెడ్ శాండిల్ కాదు, ఎల్లో శాండిల్. ఇది ఎల్లో శాండిల్. ఇంకా మేమైతే తిరుమలకి స్టార్ట్ అయిపోయినాము. తిరుమలకి వెళ్ళాక తిరుమల నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి. చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. తిరుమల అంటే కొండ పైన, తిరుపతి అంటే కొండ కింద. ఇక్కడ మనం కొండ కిందకి వచ్చే వేలోనే మనకి ఇలా గరుడ కూడా కనిపిస్తుంది. మన తిరుమల సిరీస్ లో ఇదే లాస్ట్ వీడియో అన్నమాట. మీ అందరికి ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.